హాయ్ ఫ్రెండ్స్, ఇయాల్టి వీడియో చక్కెర పొంగలి. దానికి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ వేసుకుందాం. అలాగే పెసరపప్పు కూడా యాడ్ చేసుకుందాం. ఇది ఒక హాఫ్ గ్లాసు పెసరపప్పుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇందాక హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇది డ్రై రోస్ట్ చేసుకున్నాం. చక్కెర పొంగలికి ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీకి 1/2 kg బెల్లం. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాం. పప్పు వేగినప్పుడు స్మెల్ వస్తుంది కదా, అదే ఇండికేషన్ పప్పు ఫ్రై అయినట్టు. బాగున్నాయి. ఇది తెచ్చేది బియ్యం అంటారు 75 ఆ దాంట్లో అప్పుడు ఆపిన మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. కలర్ చూసారా చేంజ్ అయిపోయింది, స్మెల్ కూడా వస్తుంది. ఇట్లా ఫ్రై చేసుకుంటే చాలు. ఇప్పుడు అది బియ్యంలో కలుపుకొని 2 కలిపి వాష్ చేసుకోవాలి. ఇప్పుడే గ్లాస్తో 2 గ్లాసులు ఇప్పుడు మనము 4 గ్లాసుల వాటర్ పోసుకుందాం. 2 గ్లాసెస్ వాటర్, 2 గ్లాసెస్ రైస్ వేసుకున్నాం కదా, సో దానికి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్. స్టవ్ పైన పెట్టి ఉడికించుకుందాం. ఒక చిటికెడు సాల్ట్ వేసి ఉడికించుకుందాం. ఇది జస్ట్ చిటికెడు అంతే, టేస్ట్ కోసం అంతే. బాగా మెత్త ఉడికేంత వరకు, రైస్ ఎలా వండుకుంటాం అట్లా అయ్యేంత వరకు పొడి పొడిగా ఉడికించుకుందాం. ఇందాక బెల్లం చెప్పాం కదా 1/2 కిలో, అయితే 1/2 కిలో రైస్కి 1/2 కిలో బెల్లం. ఇది మొత్తం కొంచెం పాకం పట్టుకోవాలి. సో బ్రేక్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. మొత్తం ఇలా ముక్కలు ముక్కలుగా బ్రేక్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని తీగపాకం వచ్చేంత వరకు పెట్టుకుందాం.
చెప్పు. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్నాం. తీగపాకం వచ్చేంత వరకు కరిగించుకుందాం బెల్లాన్ని. ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ చక్కెర, ఇది చక్కెర పొంగల్ అయితే చక్కెర కూడా వేయాలి. అందులో కొంచెం చక్కెర కూడా యాడ్ చేసుకున్నాం. బెల్లము చక్కెర రెండు కలిపి తీగపాకం వచ్చేంత వరకు. ఇప్పుడు ఇలాచీలు కూడా యాడ్ చేసుకుందాం ఇందులో. 4 ఇలాచీలు. స్వీట్లలో ఇలాచీ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు తీగపాకం వచ్చేంత వరకు చూద్దాం. పాకం ఒకసారి చెక్ చేద్దాము. లైట్గా తీగపాకం వచ్చేంత వరకు చేసుకోవాలన్నాం కదా, అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఒకసారి రైస్ కూడా చెక్ చేద్దాం. రైస్ పొడి పొడిగానే ఉండాలి, కొంచెం ఉడకాలి. ఉడకకుండా బెల్లం పోసినంటే ఉడకదాన్ని. అన్నము ఉడకాలి, కంప్లీట్గా ఉడికిపోయిన తర్వాత పాకం పోసుకోవాలి. ఇంకా వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ అన్నీ ఇంకిపోవాలన్నమాట. రైస్ అంతా కుక్ అయిన తర్వాత మనం పాకం పోసుకుందాం. ఇందులో కుక్ అయిన తర్వాత ప్రాసెస్ చెక్ చేద్దాం. ఆల్రెడీ ఉడకబెట్టుకున్న రైస్లో ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, పాకం అంతా ఇందులో వేసేసుకోవాలి. మళ్ళీ స్టవ్ పైన పెట్టుకున్నాం. ఇది స్టీల్ గిన్నె కదా, అందుకే అడుగంటకుండా ఉండడానికి కింద పెంక పెట్టి దానిపైన ఇది పెట్టుకున్నాం అనమాట. మొత్తం పాకం అంతా రైస్లోకి పట్టేంత వరకు ఉడికించుకోవాలి. పాకం అంతా లాక్కోవాలి. అన్నం పాకం అంతా పీల్చుకోవాలి రైస్ అంతా. ఇది అన్నం పొడి పొడిగానే ఉంటుంది. జీడిపప్పు ఎండు కొబ్బరి వేసుకోవాలి. కొత్తగా ఇదైనా బియ్యం వేద్దాము, ఇదైనా వేద్దాము. చెక్ చేద్దాము ఎంతవరకు ఉడికిందో. బాయిల్ అవుతుంది. అన్నానికి బెల్లం పట్టేసింది. ఇంకా కొంచెం చెమ్ము ఉంది, అదంతా కూడా పీల్చుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ అవి వేపుకుందాం మనం. ఇంకొంచెం పాకం ఉంది, అదంతా అన్నం పీల్చుకున్న తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ అవి వేపుకొని దానిలో వేసుకుందాం. రైస్కి పాకం అంతా పీల్చేసుకుంది. ఇప్పుడు మనం దానికి డ్రై ఫ్రూట్స్ వేపుకుందాం. చూసారా, పాకం అంతా వెళ్ళిపోయింది. చక్కెర పొంగలికి నెయ్యి ఎక్కువ కావాలి కదా, సో ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత నెయ్యి యాడ్ చేసుకున్నాం. ఒక 100 గ్రామ్స్ ఉంటుంది నెయ్యి. నెయ్యి అంతా హీట్ చేసుకోవాలి. మేము ఎప్పుడు జిఆర్బి నెయ్యే వాడుకుంటాం. బాగుంటుంది, పూస పూసగా బాగుంటుంది నెయ్యి. సో ఎప్పుడు ఇదే ప్రిఫర్ చేస్తాం. ఇప్పుడు దీనిలో ఎండు కొబ్బరి, జీడిపప్పు రెండు వేపుకున్నాం. మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు. జీడిపప్పు కొబ్బరి రెండు. జీడిపప్పు ఎండు కొబ్బరి రెండు. కరెంటు బిల్లను చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్ అన్నాం కదా, ఫ్రై అయిపోయినాయి. ఇంకొంచెం కలర్ వచ్చిన తర్వాత తీసేసుకున్నాం. రైస్లో కలుపుకోవడం. ఇంకా
రైస్లో కలిపి ఒక 2-3 నిమిషాలు పొయ్యి మీద పెట్టుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది రైస్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈజీ అండ్ సింపుల్ స్టెప్సే కదా, ఎవరైనా చేయొచ్చు. బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. కొంచెం పొయ్యి మీద మళ్ళీ ఒక 2 మినిట్స్ అట్లా స్టవ్ మీద పెట్టుకుందాము. నెయ్యి అంతా రైస్కి పట్టాలి కదా. జీడిపప్పు, కొబ్బరి ఇవన్నీ కూడా రైస్లో కలిసేంత వరకు కలుపుకొని ఒక 2 మినిట్స్ పెట్టుకొని తిప్పేసుకున్నాం. ఈ 2-3 రోజులైనా పాడుగా ఇది 2-3 రోజులైనా ఉంటుందా పాడవకుండా. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా వారం నిలువ ఉంటుంది ఇది. కానీ అప్పటి వరకు ఉండదులే, అప్పుడు చేసిన రోజు తినేస్తారు కూడా, అంత బాగుంటుంది ఇది. స్వీట్ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. ఇంకా అయిపోయింది. రెడీ అయిపోయింది మన చక్కెర పొంగలి. మా ఛానల్ కొత్త ఛానల్ ఫ్రెండ్స్, కొంచెం మా ఛానల్కి సపోర్ట్ చేయండి. మా వీడియోస్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కొత్త మీకు ఏమైనా కొత్త రెసిపీస్ కావాలంటే మేము తప్పకుండా చేసి చూపిస్తాము. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కమెంట్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.